విద్యార్థులు సాంకేతిక విజ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతరం జిల్లా రాయదుర్గపట్నంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మెగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శ్రీనివాసులు హాజరయ్యారు. నవీన యుగంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా వినియోగం ఉన్న సమయంలో విద్య యొక్క ఆవశ్యకత మనిషి జీవితంలో అడుగడుగునా అగుపిస్తుందన్నారు. ఇలాంటి రోజుల్లో జీవిస్తున్నాం కాబట్టి విద్య ప్రాధాన్యాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తించి ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నవీన యుగంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా వినియోగం ఉన్న ఈ సమయంలో విద్య ఆవశ్యకత అవసరము ప్రతి మనిషికి అడుగడుగులోనూ అగుపిస్తారు. అట్లాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం కాబట్టి విద్య ప్రాధాన్యాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తించాలా, దాన్ని ప్రోత్సహించాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని విద్యా